తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ సినిమాల్లో మత్తు పదార్థాలనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ మూవీస్ లో చూపించే సీన్స్ అన్ని చూసే వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తాయి. అలాంటి హై వోల్టేజ్ సీన్ ఒకటి మన ఏపీలో జరిగి సంచలనం రేపింది. వైజాగ్ పోర్టుకు బ్రెజిల్ నుంచి చేరిన మత్తు పదార్థాల కంటైనర్ ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి కంటైనర్ కు సంబంధించిన వార్తలు వినడమే తప్ప చూసింది లేదు. అలాంటిది నేరుగా ఒక కంటైనర్ విశాఖ పోర్టుకు చేరడంతో అంతా షాక్ కు గురయ్యారు. అందులో 25,000 కేజీల మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ, టీడీపీలు ఆ కంటైనర్ మీదంటే మీదని కొట్టుకుంటున్నారు. అసలు విషయం తేల్చడానికి 1000 బ్యాగ్లలోని శాంపిల్స్ ను సేకరించి మత్తు పదార్థాల డిటెక్షన్ టెస్టులను నిర్వహించి కొన్ని శాంపిల్స్ ని నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు సిబిఐ అధికారులు. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీ నుండి కూడా పూర్తి వివరాలు సేకరిస్తుంది సిబిఐ. ఆ కంపెనీ ప్రతినిధుల్ని వైజాగ్ రప్పించి ఎంక్వైరీ చేయాలని రెడీ అవుతున్నారు. అసలు ఈ డ్రగ్ కంటైనర్ ని సిబిఐ ఒక యాక్షన్ మూవీ టైప్ లో ట్రాక్ చేసింది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుండి డ్రై ఈస్ట్ తో ఉన్న కంటైనర్ చైనాకు సంబంధించిన ఒక నౌకలో బయలుదేరి ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఎంట్రై ఆ ఓడను ట్రాక్ చేస్తూ వచ్చింది. సిబిఐ పూర్తి స్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి ఆ నౌక విశాఖలో కంటైనర్ ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. ఆ కంటైనర్ ని విశాఖలో దింపి వెళ్లినట్లు గుర్తించిన సిబిఐ అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. కానీ ఆ నౌకని మాత్రం పట్టుకోలేకపోయారు. దాన్ని ట్రాక్ చేస్తే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. అయితే ఆ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ పేరు మీద ఉండటం, దాని ఓనర్ కూనం వీరభద్రరావుకు టీడీపీతో సన్నిహిత సంబంధాలుండటంతో ఈ ఇష్యూని టీడీపీకి ముడిపెడుతోంది వైసీపీ. అంతేకాదు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, లావు శ్రీకృష్ణ, దామచర్ల సత్య, రాయపాటి జీవన్లకు వీరభద్రరావు కుమారుడు కోటయ్య చౌదరితో చాలా వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్కి మత్తు పదార్థాలు పంచిపెట్టడానికి ఈ కంటైనర్ ని తెచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క టీడీపీ కూడా దీన్ని తమ రాజకీయానికి వాడుకుంటోంది. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్లకు చెందినదే అని కూనం వీరభద్రరావుకి వైసీపీ నేతలకి మధ్య రాజకీయ బంధం ఉందని వారు అంటున్నారు. కానీ విశాఖ పోర్టులో దొరికిన మత్తు పదార్థాల కంటైనర్ తో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇష్యూని సిబిఐతో మా కంపెనీ చూసుకుంటుందని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం హరికృష్ణ చెప్తున్నారు. మరి ఈ కంటైనర్ కి మన ఏపీ నాయకులకి సంబంధాలు ఉన్నాయా, లేక మత్తు పదార్థాల సప్లై సంధ్య కంపెనీ వాళ్లే చూస్తున్నారా? బ్రెజిల్, తమిళనాడు, ఆంధ్ర మధ్య గుట్టు ఏంటో త్వరలోనే తేలనుంది.